కూటము. ఈ సమయాన్ని మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువు. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. నేను నిన్న ఉదయం ఏం చెప్పాను? విశ్వాసానికి వారసుల కుమారులు అని చెప్పాను. నిన్న సాయంత్రం చెప్పాను వెలుగు కుమారులు అని చెప్పాను. ఈరోజు ఉదయం ఏం చెప్పాను? వాక్యం ద్వారా దేవుని కుమారులకు మనం మార్చాం. వాక్యం ద్వారా కన్నాడు, వాక్యం ద్వారా జన్మించని చెప్పి మనం విన్నాం. ఈ సమయాన్ని దేనికి వారసులు, దేనికి కుమారులు మనం? వారసులు అంటే ఏంటి చెప్పండి? తండ్రి యొక్క ఆస్తికి హక్కుదారుడు. తండ్రి యొక్క ఆస్తికి ఎవరికి హక్కు ఉంటుంది? ముందు కొడుక్కి హక్కు ఉంటుంది. తండ్రి యొక్క ఆస్తికి కుమారుడికి హక్కు ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక ఆశీర్వాదం. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలా ఉన్నాం అంటాం? వారసులుగా ఉన్నాం. ఆ ఆశీర్వాదాన్ని మనమే అనుభవించాలి. విన్నారా? ఆశీర్వాదాన్ని ఏం చేయాలి? మనం అనుభవించాలి. దేవుళ్ళో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆయన కలుగుని కాకుండా అన్నీ కలిగినాయి. అట్లా మనం కూడా ప్రభా ఇది కావాలంటే అది జరగాలి మనకి. అది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే ఇంకేదో మనం ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, అది కాదండి. ఇప్పుడు మనకి ఇది పలానా అవసరము, ప్రార్థన చేస్తే ఏం చేయాలి? ఆ సమయాన్న దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు యేసుప్రభువుని తీసుకుందాం. బైబిల్లో ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, 5,000 మందికి పెట్టాలి. ఏం చేశారు ఆయన? వాటిని ఆశ్రయించాడు ప్రార్థన చేసి. వెంటనే 5,000 మందికి సరిపోయినాయి. అట్లాగే మనకున్నదాన్ని మనం దేవుని సలు చెప్పి ఏం చేయాలి? మనం ప్రార్థన చేసి దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్దిస్తాడు. బైబిల్లో మీకు తెలుసు ఎలీషా దగ్గర ఒక ఎదవరాలు వచ్చి, అయ్యా నా భర్త చనిపోయి అప్పులు అయిపోయి ఉంది అని ఏమన్నాడు? నీ దగ్గర ఏముందన్నాడు. అయ్యా కొద్దిగా నూనె ఉంది, తీసుకొని రా. అది తీసుకురా, కుండల్లో పొయ్యి అన్నాడు. ఖాళీ కుండలు అన్నీ ఏమైపోయిందంట? నిండిపోయింది. పెళ్ళిలో యేసుప్రభు వెళ్ళాడు, ద్రాక్షరసం అయిపోయింది, డ్రింక్ అయిపోయింది. ప్రభా డ్రింక్ అయిపోయిందని చెప్పారు. సరే అన్ని కుండలో నీళ్ళు నింపండి అని చెప్పాడు యేసుప్రభు. నింపిన తర్వాత ప్రార్థన చేశాడు, అవన్నీ ద్రాక్షరసంగా మారిపోయింది. ఆశీర్వాదం అంటే ఒకేసారి ₹1,00,00,000 వచ్చేయటము, ఇంకోటి ఏదో వచ్చేయటం కాదండి. ఉన్నదాన్ని అభివృద్ధి చేయటము, కావాల్సిన దాన్ని ఇవ్వటం. కొంతమంది అంటే ఆశీర్వాదం అంటే ఏదో అందరికంటే గొప్పడు అయిపోవడం. ఏం చేసుకుంటావు? డబ్బు ఎక్కువ కానీ శత్రులు ఎక్కువైపోతారు, తినేవాళ్ళు ఎక్కువైపోతారు, భయం ఎక్కువైపోద్ది, చంపేవాళ్ళు ఎక్కువైపోతారు, నీ నాశనాన్ని కూరలు ఎక్కువైపోతారు. దానివల్ల నిద్ర పట్టదు, రాత్రి అంతా భయం ఉంటుంది. కుక్కలు పెట్టుకోవాలి, సీసీ కెమెరా పెట్టుకోవాలి, వాచ్మెన్ పెట్టుకోవాలి, గన్మెన్, బాడీ గార్డులు పెట్టుకోవాలి. డబ్బు పెరగటం వల్ల మనకేమైందంటే అన్నీ నష్టాలే. ఇప్పుడు చెట్టు కింద చూడండి, కడుపు నిండా తింటాడు, శుభ్రంగా అనుకుంటా. వాడికి ఏ టెన్షన్ లేదు. వాడికి కరెంటు బిల్లు కట్టే పని లేదు, ఇంటి అద్దె కట్టే పని లేదు, పాల బిల్లు కట్టే పని లేదు, గ్యాస్ బిల్లు కట్టే పని లేదు. వాడికి ఏ పని లేదు. శుభ్రంగా తింటాడు, తాగుతాడు, గమ్మున వదిలేసి పండుకుంటాడు వాళ్ళంతా. వాడికి ఏ టెన్షన్ లేదు. మనకేంటి? ఇంటి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, ఏంటి 100 టెన్షన్ మనకి. వాడికి ఏంది? పనికి వెళ్ళడా, 500 తీసుకుడా, తిన్నాడా, తాగడా, అయిపోయింది. మళ్ళీ రేపు పోతాడు పని చేసుకో, అంతే. ఎందుకు చెప్తున్నా అంటే డబ్బు పెరిగే కొద్ది మనకేమైందంట? కీడు పెరిగిద్ది. ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం. డబ్బు పెరిగే కొద్ది మనకేం పెరిగిద్ది? కీడు పెరిగిద్ది. డబ్బు ఎక్కువైతే మంచిగా ఏం చేస్తాం? మనము రకరకాల వస్తువులు కొంటాం. వస్తువుల వల్ల ఏమైపోతాం? మనము కీడులో పడిపోతాం. డబ్బుల వలన అనేక కీడులోనూ ఉరుల్లో పడ్డారని రాస్తున్నాం. కీడుల్లో పడిపోయారంట, ఉరుల్లో కూడా పడిపోయారంట. అందుకని డబ్బు వలన ఏం చేస్తాడు? కొంత ఇప్పుడు ఇసుక రైతు డబ్బుకు ఆశపడ్డాడు, తీసుకున్నాడు, చివరికి ఏం చేశాడు? ఉరివేసుకుని చచ్చిపోయాడు కదా. గురేసుకు ఏం చేశాడా? చచ్చిపోయాడు. ఆకాన్ ఏం చేశాడు? బంగారం డబ్బు కోసం ఆశపడ్డాడు. గ్రహాసి ఏం చేశాడు? ఆశపడ్డాడు, చివరికి ఏమేరలో చచ్చిపోయారు. రకరకాలుగా నాశనాలు అయిపోయారు. కాబట్టి డబ్బు పెరిగే కొద్ది మనకి నెమ్మది ఉండదు అండి. విస్తారమైన ధనం ఉంటే కంటే దేవుని భయభక్తులు కలిగి ఉంటే కొంచెము మేలుని రాస్తుంది. డబ్బు ఉన్న కాంచి మనకి ఏంటంటే టెన్షన్, నెమ్మది ఉండదు, మనకి సమాధానం ఉండదు అనమాట. కొట్లాట్లు. డబ్బులు ఉంటే ఏమైంది? అందరూ మన దగ్గరికి వస్తారు, నాకు డబ్బులు, నాకు డబ్బులు, నాకు డబ్బులు అని. ఇవ్వకపోతే అందరూ మనకేమైపోతారు? శత్రులు అయిపోతారు. అందుకని డబ్బు ఉంటే మనకి భయం ఉంటుంది జేబులో. డబ్బులు లేకపోతే ఏం చేస్తుంది? భయం ఉంటుంది. రోడ్డు మీద వెళ్తే జేబులో డబ్బులు ఉంటే మనకి ఏమవుతుంది? రోడ్డు మీద వెళ్తే భయం వేస్తుంది. డబ్బులు లేకపోతే భయం వేస్తుందా? లేదు, భయం వేయదు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ చదువుతున్న వాక్యము, దేవుడు మనకి ఆశీర్వాదం వారసులు అంటే ఏంటి? ఈరోజు ఇది కావాలి, ప్రార్థన చేసి ఏం చేయాలి? దేవుడు దాన్ని చేయాలి. అదే ఆశీర్వాదం అంటే. కొంతమంది అంటే 10 కార్లు ఉంటే ఆశీర్వాదము, లేకుంటే ఇంకేదో ఉంటే ఆశీర్వాదం అంటారు. అది కాదండి. ఇప్పుడు నీకు ఏది అవసరమో అది దేవుడు ఇస్తే అది ఆశీర్వాదం మనకు. అర్థమవుతుందా? అబ్రహాంతో నీవు ఆశీర్వాదముగా నుందువు, నీ వల్ల అనేకులు ఆశ్రయించబడతాయని చెప్పాడు. అందుకని మనం దేనికి వారసులు? మనము
ఆశీర్వాదానికి దేవుడు ఏమన్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం ఆశ్రయిస్తా అని చెప్పారు. కాబట్టి మన ఆశీర్వాదం ఉండాలి. ఎవరింటికైతే వెళ్తామో వాళ్ళు ఏమైద్దంట, ఆశ్రయించాలి. యాకోబు ఏమన్నాడు, నేను రాకముందు నీకున్నది కొంచెమే, నీ ఇంట్లోకి వచ్చి నా కాలు పెడితే నీ ఇల్లు ఆశ్రయించమని చెప్పాడు. లాభాన్ని ఏమన్నాడు, నేను కూడా శకునం చూసి తెలుసుకున్నాను, నువ్వు వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది, దయచేసి నా ఇంట్లోంచి వెళ్ళొద్దని అడిగాడు. ఇవన్నీ బైబిల్ ఉంది, మీకు తెలిసింది కదా. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏంటంటే ఏదో ఒకసారి ఊడి పడిపోయేది ఆశీర్వాదం కాదు. దేవుడు మనకు కావాల్సిన ఏం చేయాలి, క్రమక్రమంగా ఏం చేయాలంట, కావాల్సిన ఇచ్చేది దేవుడు ఆశీర్వాదం. అంటే ఇక్కడ రాస్తుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులగటకు మీరు పిలువబడుతురి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి, ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటాకి పిలిచాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ ఎవరికి చేయకుండా వాళ్ళు ఏం చేయాలంట, దీవించాలి. కిడి చేస్తూ ఉంటారు, వాళ్ళు కిడి చేయకూడదు. దూషించే ఉంటారు, దూషించవద్దు, కానీ వాళ్ళని దీవించాలి. అంటే ఏంటి, మనలో దీవులు ఉండాలా, కీడు ఉండాలా చెప్పండి. ఇప్పుడు మనం ఆశీర్వాదంగా ఉన్నాం అనుకోండి, మనలోంచి కీడు ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ ఒక మాట రాస్తుంది, ఒక బావిలోంచి తీపి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఎట్ట వస్తాయి? ఒక నోట్లోంచి దేవుని బిడ్డను స్తుతిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, అదే నోటితో దేవుని పోలిక పుల్లని సేపిస్తున్నావు. రెండు రాకూడదు కదా. అట్లాగా ఆశీర్వాదకరంగా మనం ఉన్నట్లయితే మనం చేసే ప్రతిదీ ఎలా ఉండాలంట, ఆశీర్వాదం. మన వల్ల అనేకులు ఏం చేయాలి, ఆశ్రయించబడాలని మనం చదువుతున్నాం. అని ఇక్కడ చదువుతున్నాము, కీడు చేసేవాళ్ళు ఉంటారు, దూషించేవాళ్ళు ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే వాళ్ళని దీవించాలి. కారణం ఏంటి, మనం ఆశీర్వాదంతో ఉన్నాం కాబట్టి మనలోంచి దీవెనలే రావాలన్నమాట. అంటున్నారా? కానీ దేవుడు ఒక దగ్గర చెప్పాడు అబ్రహాముతో, నిన్ను శపించేవారు నేను శపిస్తాను, నేను దూషించేవారు నేను దూషిస్తాను. కారణం ఏంటంటే నువ్వు ఆశీర్వాదం ఉన్నావు, నువ్వు మంచి చేస్తావు, నువ్వు మంచి చేసినప్పటికీ నీకు విరోధంగా చేస్తే మాత్రం నేను వదిలిపెట్టను అన్నాడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తాను వదిలిపెట్టను అన్నాడు. అంటే ఏంటంటే ఎవడైనా ఒకవేళ దాన్ని పాడు చేసి దేవుడు వదిలిపెట్టాడు, అది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం మాత్రం ఏం చేయాలంట, మేలే చేయాలి. దీవెన మనం ఏం చేయాలి, వాళ్ళకి కలిగించాలి. ఎందుకంటే మనం ఒకనొక కాలంలో కూడా చెడ్డవారిగా మనం ఉన్నాం. చెడ్డవారిగా ఉండటం వలన మనం ఆశీర్వాదంగా లేము. కానీ మనలోనే చెడుతనాన్ని తీసి మనల్ని మంచి వాళ్ళగా మార్చి మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు మనం ఆశీర్వాదం ఉన్నాం. ఒక్క కాలం వెనకపోతే మనం కూడా అలాగే ఉన్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 25 వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం 3:25. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ 26 చదవమ్మా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఇక్కడ దేవుడు యేసుప్రభును పుట్టించాడు. ఎవరు పుట్టించాడ? యేసుప్రభును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటానికి వచ్చాడు ఆయన. అంటే చెడుతనంలో ఉన్నారు ప్రతి మనిషి, అందరూ పాపులుగానే ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, తన యేసుప్రభుని ఈ లోకానికి పంపించి యేసుప్రభు ఏం చేస్తున్నా ప్రతి వానికి దుష్టత్వం నుంచి మళ్ళించి, అంటే ఏంటి, దారి మళ్ళీ అంటే తిప్పాడు. ఈ దారిలో బదులు నాశనం అయిపోతారు, ఇటు రండి మీరు మంచిగా ఆశీర్వాదం ఉంటాఅని చెప్పేసి నాశనం అయిపోయే దారిలోంచి ఆశీర్వాద దారిలోకి తీసుకొచ్చాడు. తీసుకురాబట్టి మనం ఏమయ్యంట, ఎవరు ఆశీర్వదించకు ఆయనను మొదట మీ యొద్దకు పంపిణీ. ఇప్పుడు యేసుప్రభు మనల్ని దుష్టత్వాలు ఉన్న వాళ్ళని నాశనం చేయడానికి వచ్చాడా, దుష్టత్వాలు ఉన్న వాళ్ళని ఆశీర్వదించక వచ్చాడా? పాపులు రక్షించాక వచ్చాను, నీతిమంతుల కోసం రాలని చెప్పి. అంటే ఏంటి, వైద్యుల కొరకే వచ్చాను, ఆరోగ్యం గల వారి కొరకు నేను. అంటే దేవుడు ఒక మనిషికి మంచి చేయాలి, మంచిగా మార్చాలి, తనకు కలిగించాలని దేవుని ఉద్దేశం. కానీ మనం ఏం చేయాలి, దేవునికి ఆశీర్వాదం పొంది మనం కూడా ఇతరులకు ఎలా ఉండాలంట, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉండాలంట. కాబట్టి మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇల్లు ఏమవ్వాలంట, ఆశీర్వాదం. కొంతమంది ఆ ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు, ఇంకో ఆ ఇంట్లో ఏమైపోద్ది అంట, ఆశీర్వాదము ఉన్నది కూడా పోయిద్ది. అంటే వాళ్ళ మనస్సు మంచిది కాదు. మన ఇల్లు అంతా బాగుంది అనుకో, వాళ్ళ మైండ్ మన మీద ఒక చెడ్డగా వచ్చేస్తాయి. మన ఇంట్లో అన్ని సమృద్ధి అనుకో, వాళ్ళ మైండ్ ఒకలాగా వస్తాయి. మంచిగా డబ్బు బంగారం ఉందనుకో, వాళ్ళ మైండ్ అంతా ఒకలా. అంటే ఏంటంటే వాళ్ళు మన మీద అసూయ పడిపోతారు. మనం బాగుంటాం, వాళ్ళకి సంతోషం ఉండదు, వాళ్ళకి ఈర్ష్య వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకేమైందంటే బయట చెప్తారు, నరుని యొక్క కను దృష్టికి నల్లరాయుడు పగిలిపోద్దంట. నరుని యొక్క కంటి చూపుకి ఏమైందంట, నల్లరాయుడు పగిలిపోద్దంట. బైబిల్లో ఒక మాట ఉంది, విషపు చూపు అని రాస్తుంది. ఏ చూపు అంట, విషపు చూపు. కాబట్టి కొంతమందికి అంటే మంచిగా ఉండటం నచ్చదు. యేసు ప్రభు
ఉదయం 9 గంటలకు పిలిచేవాళ్ళకి అదే కూలిచ్చాడు, 12 గంటలకు పిలిచి అదే కూలిచ్చాడు, 3 గంటలకు పిలిచి అదే కూలిచ్చాడు, 5 గంటలకు వచ్చేవాళ్ళకి అదే కూలిచ్చాడు. మిగతా అందరూ ఏమొచ్చారు, ఎందుకు అంత ఇస్తున్నావు, మేము పొద్దున్న 9కి వచ్చాం, వాళ్ళు సాయంత్రం 5కి వచ్చారు కదా, ఎందుకు సమానంగా ఇచ్చావంటే ఆయన ఏమన్నాడు, నేను మంచివాడిని ఎందుకు మీ కన్ను చెడిందా అన్నాడు. అంటే మనం మంచి పని చేస్తుడు అనేకులకి ఏమైంది, నచ్చదు. మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు, మనం మంచి పని చేస్తుడు ఏమైంది అంటే అనేకులకి నచ్చదు. అంటే నేను ఇక్కడ చదువుచున్న యేసుడు ప్రతి వాని యొక్క దుష్టత్వం నుంచి మళ్ళించి ఆశీర్వదించాకే మొదట ఆయన మన యొద్దకే వచ్చినాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, దీవించాలని కోరుకుంటున్నాడు, మన జీవితంలో సమస్యను జరగాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఆశీర్వాదంగా ఉండాలంటే మనలో ఏ కీడు ఉండకూడదండి. ఏముండకూడదంట, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మళ్ళీ ఏముండకూడదు, ఏ కీడు ఉండకూడదు. మొదటి సమయాలు రాసిన గ్రంథము 26వ అధ్యాయం 25 వాక్యం చూస్తే, మొదటి సమయాల గ్రంథం 26వ అధ్యాయం 25 వాక్యం చూడండి ఒకసారి. దావీదా, నాయన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. ఇక్కడ సౌలు దావీదు చూస్తే ఎప్పుడు పోరాటమే. దావీదు ఎంత తగ్గించుకున్నాడో, ఎంతగా దూరంగా వెళ్ళిపోయాడు సౌలు కనపడకుండా, అయిన వాళ్ళ దావీదుని ఏం చేస్తాడు, సౌలు చంపాలని తిరుగుతూనే ఉన్నాడు వెంటపడి. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము, ఆఖరికి ఎవరు ఓడిపోయారు చెప్పండి, కీడు ఓడిపోయిందా, మేలు ఓడిపోయిందా చెప్పండి. 21వ వాక్యం రాసింది, అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినందు బట్టి నేను నీకిక కీడు చెయ్యను. దావీదు, నాయన నా యుద్ధకి తిరిగి రమ్ము, నేను వెర్రివాడిని, నేను ఈ తప్పు చేశా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు, సౌలు ఒప్పుకున్నాడు. నాయన నేను తప్పు చేశాను అని చెప్పేసి ఎవరు ఒప్పుకున్నారంట, సౌలు ఒప్పుకున్నాడు. దేవుని పెట్టిన మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఈ సత్యం మనకి జీవితంలో కీడు చేసిన సౌలు ఆశీర్వాదంగా లేడు. కీడు చేసిన సౌలు ఏమంటున్నాడు, నేను ఆశీర్వాదంగా లేను, నేను చెడ్డోడిని, నువ్వు కీడు చేయలేదు కాబట్టి నువ్వు మంచోడివి, నువ్వు ఆశీర్వాదం పొందుదుగాక అని శత్రువు దావీదుని దీవించాడు. ఎవరు దీవించాడంట, శత్రువు ఓడిపోయాడు, దావీదు ఓడిపోయాడా చెప్పండి, శత్రువు ఓడిపోయాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, అందుకు సౌలు 25 వాక్యంలో, దావీదు, నాయన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నందుదువుగాక. చివరికి ఆయన ఏం చేశాడు, దావీదుని ఆశీర్వదించాడు, దీవించాడు. అందుకని మనం మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండాలి అంటే కనుక కీడు చేయకూడదు. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతికీడైన దోషణకు ప్రదోషను చేయదు. ఇప్పుడు వాడి కోసం మనం కీడు చేస్తాం అనుకోండి, మళ్ళీ ఆశీర్వాదం బయటికి వెళ్ళిపోద్ది. ఒక వ్యక్తి మనం కీడు చేసేవాడు ఏమైందంటే మళ్ళీ ఆశీర్వాదము బయటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, కొండ అంతా బాగుంది, మంచి కొండ, కింద చిన్న రంధ్రం ఉంటే ఏమైందంట, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఏమైందంటే మనం చేసిన మేలంతా ఏమైందంటే ఆ ఒక్క కీడుతో మొత్తము పోయిద్ది. ఆ ఒక్క కీడుతో ఆశీర్వాదం అంతా ఏమైందంట పోయిద్ది. అందుకే చెప్తారు సామెత, పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోసిట్టు అయ్యిద్దంట. ఏమైందంట, పన్నీరు తీసుకెళ్ళి ఏం చేస్తాడంట, బూడిదలో పోస్తుంది. బైబిల్ ఒక మాట రాస్తుంది, ఏమని రాస్తుంది, పందుల ముందు ముత్యాలు ఎద్దు తొక్కేసి వెళ్ళిపోతాయి, వాటికి ఆ వాల్యూ తెలియదని చెప్పి రాస్తుంది. పందుల ముందు ఏం చేద్దంట, ముత్యాలు వేసి వాటికి పందులకి ఏం తెలుసు, అవి తినవు, వాటికి తెలియదు కాబట్టి వాటికి వేయొద్దు అన్నాడు. అట్లా కొంతమంది ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మన స్వభావాన్ని మనం పాడు చేసుకోవద్దు. బైబిల్ ఒక మాట రాస్తుంది, యేసు ప్రభువు తన స్వభావానికి విరోధంగా ఆయన ఏమీ చేయడు. అంటే ఏంటి, వాడు చెడ్డోడు కాబట్టి ఈయన స్వభావాన్ని పాడు చేస్తున్న వాడికి చెడ్డగా కోపడ్డ ఆయనలాగానే ఉంటాడంట. విన్నారా, ఇప్పుడు ఆడు ఏదో చెడ్డ పని చేసి చెప్పేసి ఈయన మారిపోయాడు అనుకో, అప్పుడు ఏమైద్ది, ఈయన క్యారెక్టర్ కూడా పాడైపోద్ది, ఈయన స్వభావం కూడా పాడైద్ది. అందుకని మనుషులు చెడ్డవాళ్ళే, కానీ వాళ్ళని చూసి ఆయన ఏ స్వభావం పాడు చేసుకోవాలి. పాపుల మధ్యలో జీవించాడు, పాపుల మధ్యలో సంచరించాడు, పాపుల మధ్యలో సేవ చేశాడు. పాపం అంటింది ఆయనకి, అంటలేదు ఆయనకి, పాపుల మధ్యలో ఉన్నాడు ఆయన, కానీ ఆయనకి ఏమీ అంటలేదు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, దావీదు ఎవరి మధ్యనాడు, సౌలు మధ్యనాడు. సౌలు అంటే ఎవరు చెప్పండి, కీడు. దావీదు అంటే ఎవరు చెప్పండి, మేలు. చెప్పండి, దావీదు అంటే కీడు. చెప్పండి, విన్నారా, అర్థమవుతుందా, మిమ్మల్ని టెస్ట్ చేస్తాం మధ్యలో. సౌలు అంటే ఎవరు, కీడు. దావీదు అంటే ఎవరు, మేలు. ఇప్పుడు కీడు మేలుని దీవించినా లేదా, సౌలు దావీదుని దీవించాడు లేదా. అట్లాగా ఎప్పటికైనా చెడే ఓడిపోద్దండి, మంచి గెలిచిద్ది. విన్నారా, ఘనమైంది నీతి న్యాయమే గెలిచిద్ది, కానీ అన్యాయం మోసము గెలవదు. ఇస్కారియోతు యోధా యేసును అమ్మేసి ఆయన గెలిచాను అనుకున్నాడు,
కానీ తర్వాత చెప్పాడు, ఓడిపోయాను, నేను పాపం చేశాను, నిరపరాధి నీతిమంతుని అప్పగించానని చెప్పి బాధపడి తనకు తాను ఉరి వేసుకొని చచ్చిపోయాడు. అహీతోఫెల్ తెలుసా బైబిల్లో? దావీదుకి ఐడియా ఇస్తాడు, గైడెన్స్ అంటే సలహాదారుడు అనమాట. అతను ఏది చెప్తే అది ఒకడు దేవుడి దగ్గర విచారణ చేసి చెప్పినట్టు ఉంటుంది. కానీ అహీతోఫెల్ అక్సోలమని చెప్పాడు, మీ నాన్న ఇలాగేసి అలాగేసి అన్నాడు. కానీ అది కుదరలేదు, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తే నేను చెప్పింది జరలేని చెప్పి అతనిపై ఉరేసుకొని చచ్చిపోయాడు అహీతోఫెల్. మీరు బైబిల్ చదువుతున్నది నాకు తెలియదు, ఇవన్నీ కూడా మీరు బాగా మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ దాన్ని బట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని మనం ముందుకు వెళ్ళటానికి ధైర్యం వస్తుంది. ఎటువంటి కష్టమైనా సరే దానికి ఒక సొల్యూషన్ దొరకాలంటే బైబిలే మనకు ఆధారం. బైబిల్ ద్వారా ఆ సొల్యూషన్ వెతుక్కొని మనం ఏం చేయాలి, ముందుకే వెళ్ళాలి. అందుకని మనం ఎప్పుడు కీడు చేసే స్వభావం మనలో ఉంటే సాతాను ఎప్పుడు ఏలుబడి చేస్తుంది. మేలు చేసే స్వభావం ఉంటే సాతాను మన దగ్గర రావటం కూడా ఏమైందంట, భయపడుతుంది. నేను ఎంత కష్టపడినా ఆ మనిషి కీడు చేయడు. ఎగ్జాంపుల్గా యోబుని ఎంత టార్చర్ చేస్తే తప్పు చేసాడా? చేయలేదు. ఎవరు ఓడిపోయారు ఆఖరికి? సాతాను. మన స్టాండర్డ్ని బట్టి సాతాను కూడా మనల్ని ఏం చేయలేదు. పొద్దున వాక్యం చెప్పాను, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజం నిలిచిన కనుక పాపము చేయడు, అండ్ తను భద్రం చేసుకుంటాడు, దుష్టుడు వాడిని ముట్టడని చెప్పి వాక్యం విన్నాం మనం. కాబట్టి దేవుని బిడ్డలు మన అందరూ ఈ సత్యాన్ని చదువుతున్నాం. దావీదుని ఎవరు దీవించారు? సౌలు దీవించాడు. సౌలు దావీదు నాశనాన్ని కోరుకున్నాడు. చివరికి ఏం చేస్తాడంటే, నేను ఓడిపోయాను, నేను గెలవలేకపోయాను, అధికారం ఉంది, నేను రాజుని, వాడు ఒక పిల్లోడు, అయినా నేను ఓడిపోయాను చెప్పి తెలుసుకొని నువ్వు ఆశీర్వాదంగా నుండుగాక, ఘనకార్యములు పూనుకొని విజయాన్ని పొందు. కాబట్టి ఎవరు ఓడిపోతారు చెప్పండి? చివరికి సాతానే ఓడిపోద్ది, సాతాన్ కార్యాలే ఓడిపోతాయి. అందుకని మనం ఆశీర్వాదం ఉండాలి వద్దా చెప్పండి? ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. పరలోక రాజ్యాన్ని వెళ్ళి దేవునితో మనము ఒక వాక్యం చదివి ముగిస్తాను. 25వ అధ్యాయం మత్తయి సువార్త 34వ వాక్యం. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యం చదివితే ముగిస్తాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు, ఇక్కడ మనం చదువుతున్నాం. యేసు ప్రభు పిలుస్తున్నాడు పరలోకానికి. ముగింపులో రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. మనం ఎవరమంట? ఆశీర్వదించబడిన వారిని. లాభాన్ని చెప్తున్నాడు. ఎవరితో? ఎబినేజర్తో, ఎలియాజర్తో లాభాన్ని ఏమన్నాడు? యెహోవా వలన ఆశ్రయించబడిన వాడా, బయట నిలవని ఎలా, లోపలికి రమ్ము అంటున్నాడు. రెబకా కోసం వెళ్ళారు ఇస్సాకి భార్యను తేవడానికి. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా మనం ఏం చేయాలంట? ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని చదువుచున్నాము, దేవుని చేత ఆశ్రయించబడిన వారులారా, ఏమంట? తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇప్పుడు ఆశీర్వాదంగా ఉండేవాళ్ళు పరలోకి వెళ్తారా, లేకుంటే కీడు చేసిన పరలోకి వెళ్తారా చెప్పండి? ఆశీర్వాదంగా ఉండేవాళ్ళే పరలోకి వెళ్తారు, కీడు చేసిన పరలోకి వెళ్తారా? వెళ్ళరు. అందుకని మనం కీడు చేసేవాళ్ళమా, మేలు చేసేవాళ్ళమా? దేవుడు మేలు చేసే వాళ్ళతో ఉంటాడా, కీడు చేసే వాళ్ళతో ఉంటాడా? దేవుడు అలాంటి ఒక మంచి మేలు చేసే స్వభావాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదించి, మరి మనం ఆశీర్వాదంగా మారి దుష్టత్వం నుంచి మళ్ళుకొని మన కీడు చేస్తూ మనం కీడు చేయకుండా దావీదులాగా మేలు చేసి మన ఆశీర్వాదంగా ఉండి అనేకులకు ఆశీర్వాదంగా మారుటకు దేవుడు సహాయం చేయట్లుగా స్తోత్రించడము. స్తోత్ర 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 స్తోత్ర. ఈ 4 కోటాల్లో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని శుద్ధీకరించినారు కాబట్టి స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు మేలు చేసిన దేవుడు మేలు చేయడానికి ఆశ్రయించడానికి లోకానికి వచ్చాడు. మనం కూడా మన బుద్ధిని, మన స్వభావాన్ని మార్చుకోకుండా మేలు చేసేవాళ్ళుగా ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకి ఆశీర్వాదం ఇచ్చేవారు దేవుడు మనల్ని మార్చేటట్లుగా